నారా దేవాంశ్ అరుదైన ఘనత సాధించారు. వరల్డ్ స్థాయి అవార్డుని అందుకున్నారు. ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్ గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ను దేవాంశ్ సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో లండన్లోని వెస్ట్ మినిస్టర్ హాల్లో ప్రముఖుల చేతుల మీదుగా దేవాంశ్ అవార్డు స్వీకరించారు. అవార్డు ప్రధానోత్సవానికి మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డును దేవాంశ్ అందుకోవడం చాలా గర్వంగా ఉందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇదో ప్రత్యేకమైన ఘనతని వ్యాఖ్యానించారు. ఒక తండ్రిగా పుత్రోత్సాహం పొందుతున్నాడని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అటు దేవాంశ్ అవార్డు సాధించడంపై టీడీపీ శ్రేణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు వరల్డ్ లీడర్, ఆయన మనవడు వరల్డ్ రికార్డ్ హోల్డర్ అంటూ టీడీపీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో దేవాంశ్ చదరంగంలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసింది. చదరంగంలో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్ ను వేగంగా పరిష్కరించడం ద్వారా కేవలం 9 ఏళ్ల వయసులోనే ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్ 175 పజిల్స్ రికార్డును సొంతం చేసుకున్నారు. వ్యూహాత్మకమైన ఆట తీరుతో 11 నిమిషాల 59 సెకండ్లలోనే చెక్మేట్ పజిల్స్ ను దేవాంశ్ పూర్తి చేసి ప్రపంచ రికార్డుని నెలకొల్పాడు.